హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈపీటెక్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను రొటేటబుల్ వైఫై కెమెరా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా ఈ రొటేటబుల్ వైఫై కెమెరా అనేది మన మొబైల్తో ఎలా ఇంటర్ఫేస్ చేయాలో ఆ మొబైల్లో ఉన్న ఆప్షన్స్ గురించి చెప్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. టాప్ ఇక్కడ మనకి ఐఆర్ సెన్సార్ ఉంది కదా, దీని పర్పస్ ఏంటంటే మనం నైట్ టైం కూడా వీడియోని క్లియర్గా ఇక్కడ చూడొచ్చు. అదేవిధంగా మధ్యలో మనకి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ కెమెరా అనేది వీళ్ళు ప్రొవైడ్ చేసి ఉంటాడు. అగైన్ ఈ వైఫై కెమెరా లెఫ్ట్ సైడ్ ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే స్పీకర్ అనేది ఇక్కడ ఉంటుంది. అంటే మన మొబైల్లో అక్కడ మైక్ ఎనేబుల్ చేసి మనం ఏదైతే మాట్లాడతామో ఈ వైఫై కెమెరా ద్వారా ఈ స్పీకర్లో మనం అది వినొచ్చు. తర్వాత ఇక్కడ చూడండి, ఈ వైఫై కెమెరాకి రైట్ సైడ్ ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఒక మెమరీ స్లాట్ అనేది ఇచ్చుంటాడు. ఒకవేళ మెమరీ కార్డ్ అక్కడ ఇన్సర్ట్ చేసినట్లయితే దాన్ని ప్రెస్ చేసి ఇలా ఆ మెమరీ కార్డ్ని రిమూవ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇన్సర్ట్ చేయాలనుకుంటే ఆ మెమరీ కార్డ్ని డైరెక్ట్గా అక్కడ ప్రెస్ చేసి ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో అగైన్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకి బ్యాక్ సైడ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఇక్కడ 5 volts DC పవర్ సప్లై అనేది ఇవ్వాలి. అది మనం అడాప్టర్ నుంచి అని ఇవ్వచ్చు, లేదా పవర్ బ్యాంక్ యూజ్ చేసి ఇవ్వచ్చు. అగైన్ ఇక్కడ చూడండి, మనకి అక్కడ రీసెట్ స్విచ్ అనేది ఒకటి ఉంటుంది. ఎప్పుడైతే మనము ఈ రొటేటబుల్ వైఫై కెమెరాని మన మొబైల్తో ఇంటర్ఫేస్ చేయాలో స్టార్టింగ్ మనం రీసెట్ చేసి ఇక్కడ ఇంటర్ఫేస్ చేసుకోవాలి. అగైన్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి QR కోడు, అదేవిధంగా నంబరు, యూజర్ ఐడి, పాస్వర్డ్ అనేది ఉంటుంది కదా. ఈ రొటేటబుల్ వైఫై కెమెరా మన మొబైల్తో ఇంటర్ఫేస్ అవ్వాలంటే ఈ QR కోడ్ ఇచ్చేసి మనం ఇంటర్ఫేస్ చేసుకుంటాం. అగైన్ ఇక్కడ చూడండి, మనకి హ్యాంగ్ చేయడానికి ఒక సర్కిల్ టైపు హ్యాంగర్ అనేది ఇక్కడ ఇచ్చి ఉంటాడు. సో అగైన్ ఇక్కడ చూడండి, నేను ఫస్ట్ ఈ రొటేటబుల్ వైఫై కెమెరాని పవర్ సప్లై ఇచ్చేసి రీసెట్ చేసే ప్రాసెస్ ప్రతి ఒక్కటి ఇక్కడ చూపిస్తాను. అయితే ఇక్కడ చూడండి, నేను ఒక 5 volts DC పవర్ సప్లై అడాప్టర్ అనేది తీసుకున్నాను. ఇక్కడ టైప్ బి పోర్ట్ ఉంది కదా, ఈ రొటేటబుల్ వైఫై కెమెరా దగ్గర అది కనెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ చూడండి, మనం పవర్ సప్లై ఇవ్వాలి కాబట్టి ఈ అడాప్టర్ని ఆ పవర్ సప్లైకి కనెక్ట్ చేసి స్విచ్ ఆన్ చేశాను. అగైన్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇది ఆన్ అవ్వడానికి 10 to 15 seconds టైం అనేది తీసుకుంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మన మొబైల్లో చేయాల్సిన ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఇప్పుడు ఒకసారి చూద్దాము. ఫ్రెండ్స్, దీనికోసం మనం ఒక యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. యాప్ నేమ్ ఏంటంటే V380 Pro. ఫ్రెండ్స్, ఆల్రెడీ నేను ప్లేస్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి డైరెక్ట్గా యాప్ని ఓపెన్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ మనం టర్మ్స్ అండ్ కండిషన్స్ని యాక్సెప్ట్ చేయాలి కాబట్టి అక్కడ ఐ హ్యావ్ రీడ్ అండ్ అగ్రీ కాడ టిక్ మార్క్ చేసి నెక్స్ట్ ఇక్కడ రీడ్ అండ్ అగ్రీ కాడ క్లిక్ చేసుకోవాలి. సో ఇక్కడ కొన్ని అడిషనల్ పర్మిషన్స్ అనేవి ఇవ్వాలి కాబట్టి ఇక్కడ కన్ఫామ్ని క్లిక్ చేసుకోవాలి. సో అగైన్ ఇక్కడ చూడండి, మనం పర్మిషన్ అలో చేయాలి కాబట్టి అలోని క్లిక్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి, ఇవన్నీ స్కిప్ చేయాలి కాబట్టి నేను లెఫ్ట్కి మూవ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ట్రై నౌ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, మనం క్లౌడ్తో ఇంటర్ఫేస్ అయ్యి లాగిన్ అవ్వాలనుకుంటే అక్కడ రిజిస్టర్ని క్లిక్ చేసి రిజిస్టర్ అయ్యి తర్వాత అక్కడ లాగిన్ క్లిక్ చేసి లాగిన్ అవ్వాలి. అయితే ఇక్కడ చూడండి, నేను డైరెక్ట్గా మన రొటేటబుల్ వైఫై కెమెరాని మొబైల్తో ఇంటర్ఫేస్ చేయాలనుకున్నాం కాబట్టి అక్కడ టాప్ రైట్ సైడ్ ట్రై వితౌట్ అండ్ అకౌంట్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకున్నాను.
నెక్స్ట్ ఇక్కడ కంటిన్యూని క్లిక్ చేసుకున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ మనం 2 వేస్లో వైఫై కెమెరాని ఇంటర్ఫేస్ చేయొచ్చు. అది ఎలా అంటే యాడ్ డివైజెస్ కాడ ప్లస్ సింబల్ క్లిక్ చేసి అవ్వచ్చు, లేదా టాప్ రైట్ సైడ్ ప్లస్ సింబల్ క్లిక్ చేసి అవ్వచ్చు. ఫస్ట్ ఇక్కడ చూడండి, నేను యాడ్ డివైజెస్ కాడ రైట్ సైడ్ ప్లస్ సింబల్ క్లిక్ చేసుకున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, వైఫై స్మార్ట్ కెమెరా క్లిక్ చేసి మనం ఇక్కడ ఇంటర్ఫేస్ అవ్వచ్చు. అయితే ఇక్కడ నేను బ్యాక్ వచ్చేసి తర్వాత ఇక్కడ చూడండి టాప్ రైట్ సైడ్ ప్లస్ సింబల్ క్లిక్ చేసుకున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనం 2 వేస్లో మన వైఫై కెమెరాని ఇంటర్ఫేస్ చేయొచ్చు. డైరెక్ట్గా ఇక్కడ స్కాన్ క్యూఆర్ కోడ్ని క్లిక్ చేసి అవ్వచ్చు, లేదా యాడ్ కెమెరాని క్లిక్ చేసి అవ్వచ్చు. ఫస్ట్ ఇక్కడ చూడండి స్కాన్ క్యూఆర్ని క్లిక్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ పర్మిషన్ అలో చేయాలి కాబట్టి అలోని క్లిక్ చేసుకున్నాను. ఇప్పుడు మనం మన వైఫై కెమెరాకి క్యూఆర్ కోడ్ ఉంది కదా, దాన్ని డైరెక్ట్గా స్కాన్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ చూడండి, నేను స్కాన్ చేయకుండా బ్యాక్ని క్లిక్ చేసి తర్వాత ఇక్కడ చూడండి మనకి టాప్ రైట్ సైడ్ ప్లస్ సింబల్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ యాడ్ కెమెరాని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వైఫై స్మార్ట్ కెమెరాని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ థర్డ్ ఆప్షన్ యాడ్ డివైస్ ఐడి ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ డివైస్ ఐడి కాడ మనకి ఎంటర్ చేయాల్సి ఉన్న క్యూఆర్ కోడ్ ఏదైతే ఉంటుందో రైట్ సైడ్ మనకి క్యూఆర్ కోడ్ స్కానర్ సింబల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఇప్పుడు మన వైఫై కెమెరాకి సంబంధించిన క్యూఆర్ కోడ్ ఏదైతే ఉంటుందో దాన్ని స్కాన్ చేసుకోవాలి. అగైన్ ఇక్కడ చూడండి, ఆ నెంబర్ ఏదైతే ఉంటుందో అక్కడ డిస్ప్లే అవుతుంది. తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ని క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనం డివైస్ నేమ్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ ఇవ్వచ్చు, లేదా స్కిప్ చేసుకోవచ్చు. ఒకవేళ మాన్యువల్గా మనం డివైస్ నేమ్ ఇవ్వాలనుకుంటే అక్కడ కస్టమ్ డివైస్ నేమ్ కాడ క్లిక్ చేసి ఇప్పుడు మనం నేమ్ ఏదైతే ఇవ్వాలనుకుంటో ఆ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. లేదా డిఫాల్ట్గా కొన్ని డివైస్ నేమ్స్ అనేవి అక్కడ ఇచ్చి ఉంటాడు కదా, వాటిని సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఫినిష్ని క్లిక్ చేసుకోవాలి. సో అగైన్ ఇక్కడ చూడండి, మనం వైఫైని ఆన్ చేసుకోవాలి కాబట్టి మన మొబైల్లో డైరెక్ట్గా నేను వైఫైని ఇక్కడ ఓపెన్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఆన్ చేసి నెక్స్ట్ ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసి సో తర్వాత ఇక్కడ చూడండి మన వైఫై కెమెరాకి సంబంధించిన వైఫై నేమ్ ఏదైతే ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసి అక్కడ క్లిక్ చేసినట్లయితే కనెక్ట్ అయిపోతుంది. సో ఎప్పుడైతే కనెక్ట్ అవుతుందో అగైన్ మనం బ్యాక్ వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ V380 Pro యాప్లో అక్కడ ప్లేస్ అని క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ పాస్వర్డ్ సెట్ చేయాలి కాబట్టి అక్కడ సెట్ పాస్వర్డ్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ యూజర్ ఐడి అనేది డిఫాల్ట్గా అడ్మిన్ ఉంటుంది, యాస్టేజ్గా అలానే వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి కాబట్టి అక్కడ పాస్వర్డ్ దగ్గర క్లిక్ చేసి ఇప్పుడు మనం పాస్వర్డ్ అనేది క్యారెక్టరు నంబర్స్ సింబల్ ఉండే విధంగా మనం పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. సో వన్స్ ఆ పాస్వర్డ్ అనేది అక్కడ ఎంటర్ చేసిన తర్వాత అదే పాస్వర్డ్ని సెకండ్ టైం అక్కడ ఎంటర్ చేసుకోవాలి. సో సెకండ్ టైం కూడా మనం పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ కన్ఫర్మ్ని క్లిక్ చేసుకోవాలి. సో అగైన్ ఇక్కడ చూడండి, ఇక్కడ ప్లేస్ మనం క్లిక్ చేసినట్లయితే ఇప్పుడు మన వైఫై కెమెరా ఏదైతే ఉంటుందో ఈ మొబైల్తో ఇంటర్ఫేస్ అయినట్టుగా అక్కడ చూపిస్తూ ఉంటుంది. నేను ఇక్కడ 1 by 1 ఈ ఆప్షన్స్ గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇక్కడ ఈ స్క్రీన్ని మ్యాక్సిమైజ్ చేసుకున్నాను అనుకున్నాం కాబట్టి అక్కడ మ్యాక్సిమైజ్ సింబల్ కాడ క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఈ స్క్రీన్ అనేది మనకు మ్యాక్సిమైజ్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ వీడియోని పాస్ చేయాలనుకుంటే బాటమ్ లెఫ్ట్ సైడ్ అక్కడ పాస్ సింబల్ని క్లిక్ చేసి పాస్ చేసుకోవచ్చు. ఒకవేళ ప్లే చేయాలనుకుంటే అక్కడ మిడిల్లో ప్లే సింబల్ని క్లిక్ చేసి చేసుకోవచ్చు, లేదా బాటమ్ లెఫ్ట్ సైడ్ అక్కడ ప్లే సింబల్ని క్లిక్ చేసి ప్లే చేసుకోవచ్చు. అగైన్ ఇక్కడ చూడండి, మనం మన మొబైల్లో అంటే వైఫై కెమెరా నుంచి వాయిస్ ఏదైతే వినాలనుకుంటావో అక్కడ స్పీకర్ సింబల్ని క్లిక్ చేసి వినొచ్చు. ఒకవేళ స్టాప్ చేయాలనుకుంటే అదే స్పీకర్ సింబల్ని మనం క్లిక్ చేసి స్టాప్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మనం స్టాండర్డ్ డెఫినేషన్ నుంచి హై డెఫినేషన్కి కన్వర్ట్ చేయాలనుకుంటే అక్కడ SD సింబల్ని క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా హై డెఫినేషన్ నుంచి స్టాండర్డ్ డెఫినేషన్కి కన్వర్ట్ చేయాలనుకుంటే అక్కడ HD సింబల్ని క్లిక్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనము SD to HD, HD to SDగా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వైఫై కెమెరా పొజిషన్ని అదేవిధంగా డైరెక్షన్ రొటేట్ చేయాలనుకుంటే అక్కడ డైరెక్షన్ సింబల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను లెఫ్ట్ టు రైట్ టు టాప్ బాటమ్ ఈ 4 డైరెక్షన్స్ గురించి ఇప్పుడు ఒకసారి చూద్దాము. కాబట్టి నేను ఫస్ట్
ఇక్కడ నేను లెఫ్ట్ సింబల్ని క్లిక్ చేసుకున్నాను. కాబట్టి ఇప్పుడు మన వైఫై కెమెరా అనేది లెఫ్ట్ సైడ్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా నేను ఇప్పుడు రైట్ సైడు డైరెక్షన్ క్లిక్ చేశాను. ఇప్పుడు మన వైఫై కెమెరా అనేది రైట్ డైరెక్షన్కి మూవ్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి, నేను మళ్ళీ ఈ రొటేటబుల్ కెమెరా అనేది నేను ఫ్రంట్ వ్యూకి మూవ్ చేసుకున్నాను. కాబట్టి మళ్ళీ లెఫ్ట్ సింబల్ని క్లిక్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ చూడండి, నేను ఈ వైఫై కెమెరా పొజిషన్కి బాటమ్కి మూవ్ చేయాలనుకున్నాను కాబట్టి ఇక్కడ బాటమ్ సింబల్ని క్లిక్ చేసుకున్నాను. నెక్స్ట్ అదేవిధంగా ఈ వైఫై కెమెరాని టాప్కి మూవ్ చేయాలనుకున్నాను కాబట్టి అక్కడ టాప్ సింబల్ని క్లిక్ చేసి నేను ఇప్పుడు టాప్కి మూవ్ చేసుకున్నాను. సో ఈ విధంగా మనము ఈ వైఫై కెమెరా డైరెక్షన్ని చేంజ్ చేసుకుంటా అక్కడున్న వీడియోని మనం షూట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను రిమైనింగ్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఒక్కో దాని గురించి ఇప్పుడు చూద్దాము. సో అగైన్ ఇక్కడ చూడండి, ఈ డైరెక్షన్ సింబల్ని క్లోజ్ చేసేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ చూడండి, మనకి బాటమ్ రైట్ సైడ్ మల్టీ స్క్రీన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకున్నాను. ఎప్పుడైతే అలా క్లిక్ చేసుకుంటే ఇక్కడ మల్టిపుల్ స్క్రీన్స్ అనేవి ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. అంటే మోర్ దాన్ వన్ వైఫై కెమెరా కానీ ఇక్కడ కనెక్ట్ చేసినట్లయితే మనకి ఆ మల్టిపుల్ స్క్రీన్లో చూడొచ్చు. అది 1 by 1 చెక్ చేయాలనుకుంటే బాటమ్ రైట్ సైడ్ అక్కడ లెఫ్ట్ టు రైట్ ఆరో స్విచ్ చేసి మనం అది చెక్ చేసుకోవచ్చు. అగైన్ ఇక్కడ చూడండి, నేను సింగిల్ స్క్రీన్ సెలెక్ట్ చేయాలనుకున్నాను కాబట్టి బాటమ్ రైట్ సైడ్ సింగిల్ స్క్రీన్ని క్లిక్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, రైట్ సైడ్ కెమెరా సింబల్ ఉంది కదా, ఎప్పుడైతే దాన్ని క్లిక్ చేసుకుంటామో ఇప్పుడు కెమెరా ఏదైతే క్యాప్చర్ చేస్తుందో ఆ ఇమేజ్ ఏదైతే ఉంటుందో ఆల్బమ్లో స్టోర్ ఏంటికి ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా రైట్ సైడ్ కెమెరా సింబల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసినట్లయితే ఇప్పుడు వైఫై కెమెరా నుంచి వచ్చిన పిక్చర్ ఏదైతే ఉంటుందో అది రికార్డ్ అవుతూ ఉంటుంది. ఒకవేళ స్టాప్ చేయాలనుకుంటే అగైన్ రైట్ సైడ్ కెమెరా సింబల్ని క్లిక్ చేసుకోవాలి. సో ఈ డేటా కూడా మనకి ఈ మొబైల్లో ఉన్న ఆల్బమ్లో స్టోర్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి, మనకి రైట్ సైడు అక్కడ మైక్ సింబల్ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేసినట్లయితే ఫస్ట్ పర్మిషన్ అడుగుతుంది కాబట్టి అలో చేసినట్లయితే తర్వాత ఇక్కడ ఆ మైక్ సింబల్ని లాంగ్ ప్రెస్ చేసి మన మొబైల్లో ఏదైతే మాట్లాడతామో ఆ వాయిస్ ఏదైతే ఉంటుందో వైఫై కెమెరాలో ఉన్న స్పీకర్లో అది వినిపిస్తూ ఉంటుంది. ఒకవేళ ఇక్కడ మనము ఆ ప్రెస్ చేసి రిమూవ్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఆ వాయిస్ అనేది రిమూవ్ అయిపోతుంది. నెక్స్ట్ వన్ చూడండి, టాప్ రైట్ సైడ్ టైల్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ పిక్చర్ అనేది మనకి ఎలా వస్తుంది అంటే 4:3 ఫార్మాట్లో డిస్ప్లే అవుతుంది. అగైన్ ఇక్కడ టాప్ రైట్ సైడ్ ఫిట్ స్క్రీన్ క్లిక్ చేసినట్లయితే మన పిక్చర్ అనేది ఆ స్క్రీన్కి ఫిట్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి 16:9 ఫార్మాట్లో డిస్ప్లే అవుతుంది. అగైన్ ఇక్కడ రైట్ సైడ్ మోర్ సింబల్ క్లిక్ చేసినట్లయితే ఇన్వర్షన్ ఆప్షన్ ఉంటుంది. ఎప్పుడైతే ఇన్వర్షన్ ఆప్షన్స్ క్లిక్ చేస్తామో మన పిక్చర్ ఏదైతే ఉంటుందో ఫ్లిప్ అయి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఒకవేళ నార్మల్కి రావాలనుకుంటే అగైన్ మనం ఇక్కడ ఇన్వర్షన్ని క్లిక్ చేసుకోవాలి. సో అగైన్ ఇక్కడ చూడండి, ఈ విండోని క్లోజ్ చేయాలనుకుంటే అక్కడ టాప్ ఇంటూ సింబల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, టాప్ రైట్ సైడ్ మనకి ఇక్కడ డే టు టైం అనేది డిస్ప్లే అవుతుంది. ఒకవేళ రికార్డ్ అయ్యేటప్పుడు కూడా ఈ డే టు టైం అనేది అక్కడ డిస్ప్లే అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి, నేను కంప్లీట్గా బ్యాక్ వచ్చేసాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి కొన్ని ఆప్షన్స్ అనేటివి చూపిస్తున్నారు కదా, ఈ ఆప్షన్స్ అనేటివి ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ ఆప్షన్స్ కాకుండా వేరే ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి ఇప్పుడు చూద్దాం. కాబట్టి బాటమ్ రైట్ సైడ్ మోర్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి, లెఫ్ట్ మనకి ఇన్వర్షన్ ఉంది, అది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, రైట్ సైడ్ మోషన్ ట్రాక్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ మోషన్ ట్రాక్ రైట్ సైడ్ ఎనేబుల్ సింబల్ని క్లిక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఈ మోషన్ ట్రాక్ వర్కింగ్ ఏంటంటే మనం వీడియోని షూట్ చేసేటప్పుడు ఏదైనా పర్టికులర్ ఫ్రేమ్ని మనం సెలెక్ట్ చేయాలనుకుంటే ఆ పర్టికులర్ ఫ్రేమ్ వచ్చినప్పుడు మనం అక్కడ క్లిక్ టు రీసెట్ ఘాట్ పొజిషన్ పైన ఇమేజ్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసినట్లయితే ఆ పర్టికులర్ ఫ్రేమ్ అనేది ఇక్కడ సెలెక్ట్ అవుతుంది. అంటే మనం ఆ మోషన్ పిక్చర్లో పర్టికులర్ ట్రాక్ను మనం సెలెక్ట్ చేయడానికి ఈ మోషన్ ట్రాక్ అనేది యూజ్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి, నేను ఈ మోషన్ ట్రాక్ని డిజేబుల్ చేసి అగైన్ బ్యాక్ వచ్చేసాను. అగైన్ ఇక్కడ నేను ఈ పిక్చర్ని మన పొజిషన్లోకి సెట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ మళ్ళీ మోర్ని క్లిక్ చేసి నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ ఇక్కడ ప్రీసెట్ పీటీజెడ్ ఉంది కదా, దీని పర్పస్ ఏంటంటే మనం వీడియోలో ఉన్న ఇమేజెస్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే మనం వీడియో రన్ అయ్యేటప్పుడు అక్కడ ప్లస్ సింబల్ని క్లిక్ చేసినట్లయితే ఆ పర్టికులర్ వీడియో దగ్గర ఉన్న
ఫ్రేమ్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ సెలెక్ట్ అవుతుంది. సో మనం ఎన్ని ఫ్రేమ్స్ కావాలో అక్కడ ప్లస్ సింబల్స్ని క్లిక్ చేసి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ డిలీట్ చేయాలనుకుంటే ఆ పర్టికులర్ ప్రీసెట్ పీటీజెడ్ ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేసి అంటే లాంగ్ ప్రెస్ చేసి అక్కడ టిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ డిలీట్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ కన్ఫర్మ్ క్లిక్ చేసినట్లయితే ఆ పర్టికులర్ ఇమేజ్ ఏదైతే సెలెక్ట్ చేసి ఉంటామో అది డిలీట్ అవుతుంది. ఫ్రెండ్స్ అగైన్ బ్యాక్ వచ్చేసాను. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను వీడియోని ఇంకొక పొజిషన్లో సెట్ చేసేసాను. సెట్ చేసిన తర్వాత మళ్ళీ బోర్డ్ని క్లిక్ చేసి మళ్ళీ ప్రీసెట్ పీటీజెడ్ ఈ ఆప్షన్ గురించి మళ్ళీ ఇంకోసారి చేసి ఇక్కడ చూపించాను. ఒకసారి వెరిఫై చేసుకోండి.